أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. وما نرسل المرسلين إلا مبشرين ومنذرين ويجادل الذين كفروا بالباطل ويدحضوا به الحق واتخذوا آياتي وما أنذروا هزوا. సదకల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసము విశ్వప్రభువు అల్లాహ్ పంపినటువంటి చివరి దైవగ్రంథం దివ్య ఖురాన్ నుండి 18వ అధ్యాయం 56వ వాక్యం యొక్క అరబ్బీ మూలమును విన్నాము. దీని అనువాదాన్ని ఆలకించండి. నేను ప్రవక్తలను శుభవార్తను అందజేసేందుకు, హెచ్చరికలు చేసేందుకు తప్ప మరే ఉద్దేశంతోనూ పంపను. కానీ అవిశ్వాసులు తమ అసత్యంతో సత్యాన్ని ఖండించడానికి ప్రయత్నం చేస్తారు. వారు నా వాక్యాలను, వారికి చేయబడినటువంటి హెచ్చరికలను పరిహాసంగా తీసుకుంటారు. మహాశిలారా, దైవం పంపినటువంటి ప్రవక్తలు, ఆ ప్రవక్తల మీద దైవం అవతరింపజేసినటువంటి గ్రంథాలు, ఇవి మానవాళికి ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని గురించి బోధిస్తుంటాయి. అది ఒకటి శుభవార్త, మరొకటి హెచ్చరిక. ఎవరైతే దైవం పంపినటువంటి మార్గదర్శకత్వం ప్రకారం తమ జీవితాన్ని గడుపుతారో వారికి స్వర్గం అనే శుభవార్త, మరి ఎవరైతే తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారో వారికి నరకం అనే హెచ్చరిక. ఈ రెండు విషయాలను గురించి కూడా ప్రతి దైవ ప్రవక్త మరి బోధించడం జరిగింది. మహాశైలారా, దైవం పంపినటువంటి గ్రంథంలో ప్రధానంగా మనిషికి దైవాన్ని గురించినటువంటి స్పష్టమైనటువంటి సమాచారాన్ని, అవగాహనను మరి ఈ గ్రంథాలు మనకిస్తాయి. అంతిమ దైవగ్రంథం ఖురాన్ అత్యంత స్పష్టంగా దైవాన్ని గురించి బోధిస్తుంది. అల్లాహు అహద్, ఆయన కేవలం ఒక్కడు అని బోధిస్తుంది. అల్లాహు సమద్, ఆయన ఏ బలహీనతను లేనివాడు, ఏ అవసరత లేనివాడు, ఎవరి ఆధారం కూడా అవసరం లేనివాడు అని బోధిస్తుంది. లం యలిద్ వలం యూలద్, ఆయనకు ఎవరు కూడా సంతానము లేదు, భార్య బిడ్డలు లేరు, భవబంధాలు లేవు. మరి ఆయన కూడా ఎవరికి కూడా సంతానం కాడు. అంటే ఆయనకు తల్లిదండ్రులు కానీ, గురువులు కానీ, మరొకరు కానీ ఎవరు కూడా, ఆయన మీద అధికారులు కానీ ఎవరు కూడా లేనివాడు. వలం యకుల్లహు కుఫువన్ అహద్, మరి ఆయనతో సాటి సమానం గలవాడు కానీ, ఆయనతో పోల్చదగిన వాడు కానీ ఎవరు కూడా లేరు అని అత్యంత స్పష్టంగా దైవం అనేవాడు ఎవడై ఉంటాడో మరి చెప్పడం జరిగింది. మరి అంతేకాకుండా మహాశిలారా, ఆ దైవాన్ని చేరే స్పష్టమైనటువంటి మార్గాన్ని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే అనాది నుండి కూడా దైవము తనను చేరే మార్గము ఒక్కటే అని బోధిస్తున్నాడు. ఈ మార్గానికి పేర్లు వేరు కావచ్చు. సనాతన ధర్మమని, వేద ధర్మమని పూర్వంలో పిలిచేవారు. ఏకేశ్వరోపాసన అని సంస్కృతంలో పిలిచేవారు. అరబీ భాషలో దానిని ఇస్లాం అని పిలుస్తున్నారు. మహాశిలారా, బైబిల్ పరిభాషలో దానిని నిత్య జీవము అని పిలుస్తారు. ఈ విధంగా మహాశిలారా, ఆయనను చేరే మార్గము అదేమిటంటే మనిషి సంపూర్ణంగా ఆయనకు లొంగి ఆయన ఆజ్ఞమని జీవితం గడపడము, స్వయం సమర్పణ చేసుకోవడము. మహాశిలారా, మరి ఈ ధర్మాన్ని ప్రతి ప్రవక్త ద్వారా కూడా దైవము మానవాళికి తెలియజేయడం జరిగింది. ఇక దైవాన్ని గురించి స్పష్టమైనటువంటి అవగాహనను దైవం తన గ్రంథంలో చెప్పిన తర్వాత రెండవ విషయం, మనిషి యొక్క లక్ష్యం ఏమిటి, ఎందు నిమిత్తం ఈ ప్రపంచంలో పుట్టించబడ్డాడు, ఈ విషయాన్ని గురించి కూడా అత్యంత స్పష్టంగా చెప్పడం జరిగింది.
సృష్టికర్త అల్లా అంతిమ దైవగ్రంథం ఖురాన్లో తెలియజేస్తున్నాడు, ఇన్ని జాయిలుకుం ఫిల్ అర్జి ఖలీఫా, నేను మనిషిని ఈ భూమి మీద నా ప్రతినిధిగా సృష్టించాను అంటున్నాడు. అంటే మనిషి ఇక్కడ దైవ ప్రతినిధి, అంటే ఆయన ఆజ్ఞ మేర జీవితం గడిపేలా ఉండడం, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను తూచా తప్పకుండా పరిపాలించడము ఈ ప్రపంచంలో మహాశైలారా. ఆ అధికారికి ఒక ప్రతినిధిగా మాత్రమే మనిషి ఇక్కడ మరి జీవితం గడపవలసి ఉంటుంది. కొంతకాలం పాటు ఇతనికి ఇక్కడ మరి కొన్ని వస్తువుల మీద అధికారాన్ని చెలాయించే ఆ శక్తిని దైవం ఇక్కడ అనుగ్రహించడం జరిగింది. ఆ శక్తి కారణంగా మనిషి తన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి మీద అతను కొంత ఆధిపత్యాన్ని చెలాయిస్తూ ఉంటాడు. వనరులను ఉపయోగించుకోవడం కానివ్వండి, మరొకటి కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ దైవము ఇచ్చినటువంటి ఆ ఏర్పాట్లు. కొంతకాలం ఇతని వద్ద ఉండే అధికారాలు మహాశైలారా. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంటే, నన్ను మించినవాడు లేడు, మనిషిని మించినవాడు లేడు, దైవము లేడు అని రకరకాలైనటువంటి పోకడలు పోతుంటాడు. అయితే ఇతనికి ఇవ్వబడినటువంటి ఈ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా దైవ ప్రసాదితాలు. కొంతకాలం పాటు ఇతను వినియోగించుకోవడానికి ఇవ్వబడినటువంటి అనుగ్రహాలు మాత్రమే. ఈ విషయాన్ని మనం గమనించాలి. చూడండి, దైవము మనిషికి ఇచ్చినటువంటి అధికారాలు, ఈ శక్తి సామర్థ్యాలు కొన్ని పరిమితులకు లోబడి ఉంటాయి, పరిమితికి దాటి ఉండవు. ఉదాహరణకు చూడండి, మనిషికి దైవం ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా మనిషి చంద్రమండలంలోనికి వెళ్ళగలిగాడు. అదే సూర్యుని వద్దకు వెళ్ళగలుగుతున్నాడా? ఎంత మాత్రం కూడా వెళ్ళలేడు. ఎందుకంటే ఆ శక్తి, ఆ సామర్థ్యం దైవము మనిషికి ఇవ్వలేదు కాబట్టి. ఈ విధంగా ఈ రోజున మనిషి కనుక్కుంటున్నటువంటి కొత్త విషయాలు కానివ్వండి, అనేక సైన్స్ విషయాలు కానివ్వండి, ఇవన్నీ కూడా దైవము మనిషికి ఇచ్చినటువంటి జ్ఞానం ఆధారంగా ఇతను కనుక్కుంటున్నాడు తప్పించి స్వయంగా ఇతనికి శక్తి సామర్థ్యాలు ఏమి కూడా ఉండవు మహాశిలారు. ఒకసారి మనము ఈ విషయాన్ని గమనించాలి. కానీ మనిషి ఎంతవరకు వెళ్తాడు అంటే, ఇవన్నీ కూడా నేను చేస్తున్నాను కాబట్టి ఈ శక్తి సామర్థ్యాలన్నీ కూడా నావి, దేవుడు లేడు అని మనిషి ఈ విధమైనటువంటి పోకడలు పోతుంటాడు. సృష్టి ప్రభు అల్లా తెలియజేస్తున్నాడు, నేను మనిషిని నా ప్రతినిధిగా ఈ ప్రపంచంలో సృష్టించాను కాబట్టి నా ఆజ్ఞ మేర ఇతను వీటిని వినియోగించుకోవలసి ఉంటుంది. జాగ్రత్తగా వినియోగించి తిరిగి లెక్క అప్పచెప్పవలసి ఉంటుంది. ఉదాహరణకు చూడండి, ఒక రాజు తన ప్రతినిధిని ఒక చోటుకు పంపాడు అనుకోండి, కొన్ని అధికారాలు ఇచ్చి పంపుతాడు. ఆ తర్వాత ఒకవేళ అతను ఆ అధికారాలను దుర్వినియోగం చేసినట్లయితే తిరిగి అతన్ని తొలగించి వేయడం జరుగుతుంది. అంతేకాకుండా అతనికి సంజాయిషి కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఇదే విధంగా మహాశైలారా, దైవం మనకి ఇచ్చినటువంటి జీవితం కానివ్వండి, మన చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క వనరులు కానివ్వండి, వీటినన్నింటిని గురించి కూడా మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. ఊరికే దైవం పుట్టించేశాడు, ఇంకా ఏమి అడగడు అని ఎవరైనా భావిస్తున్నట్లయితే చాలా ఏమరపాటులో ఉన్నట్లే. కాబట్టి ప్రతి వ్యవహారాన్ని గురించి కూడా మనం లెక్క చెప్పవలసి ఉంటుంది. అందుకనే కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, దైవానుగ్రహాలను మీరు దుర్వినియోగం చేయకండి, అత్యంత జాగ్రత్తగా వినియోగించుకోండి అన్నారు. మరి నీటిని గురించి ఒక్క నీటి బొట్టు వృధా అయినా దాని గురించి మీరు లెక్క చెప్పుకోవలసి ఉంటుంది అన్నారు. అలాగే పారే నది ఒడ్డున మీరు ఉన్నప్పటికీ కూడా ఎంత మాత్రం కూడా నీటిని వృధా చేయకండి అన్నారు. ఎందుకంటే ఇవన్నీ కూడా దైవానుగ్రహాలు, మన సొంతం ఏమి కూడా కాదు మహాశిలారు. ఒక్క నీటి చుక్కని మనం ఆకాశం నుండి కురిపించగలమా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. మనము నీటిని అనేక విధాలుగా వృధా చూస్తుంటాం. ఈ విధంగా పబ్లిక్ కుళాయిలు సరిగ్గా వినియోగించకుండా నీళ్లు అలా వృధాగా పోతుంటాయి, డ్రైనేజీలకు పోతుంటాయి. ఈ విధంగా మనము నీటిని ఎంతగా వృధా చేస్తుంటాము అంటే, ఒక్క నీటి బొట్టైనా మనము ఆకాశం నుండి కురిపించగలమేమో ఒక్కసారి మనం ఆలోచన చేసుకుంటే ఎంత అసాధ్యమో చూడండి. ఈ విధంగా మహాశైలారా, ఈ రోజున శాస్త్రజ్ఞులు కూడా చెప్తున్నారు, కొంతకాలానికి నీటి యొక్క కొరత ఎంతగా పెరుగుతుందంటే నీటి గురించి మహాయుద్ధాలే జరుగుతాయి అని చెప్తున్నారు. కాబట్టి అత్యంత జాగ్రత్తగా మహాశైలారా, దైవం మనకి ఇచ్చినటువంటి వనరులను మనం ఉపయోగించుకోవాలి. ఈ రోజున మనిషి తన స్వార్థం నిమిత్తము దైవం యొక్క ఈ ప్రకృతిలో అనేక మార్పులు చేర్పులు చేసేసి అస్తవ్యస్తకు కారణమవుతున్నాడు.
తద్వారా కురవలసినటువంటి కాలంలో వానలు కురవడం లేదు, మరి కాయవలసినటువంటి ఆ స్థానంలో భయంకరమైనటువంటి ఎండలు కాస్తూనే మనం చూస్తూనే ఉన్నాము. ఈ విధంగా దైవం ఇచ్చినటువంటి సమతుల్యతను మనిషి తన స్వార్థంతో వీటిని అస్తవ్యస్తం చేసేశాడు. తద్వారా బాధపడుతున్నది ఎవరు? మనిషే బాధపడుతున్నాడు ఈ రోజున. మహాశైలారా, ఈ విధంగా దైవము మానవాళికి కొన్ని అధికారాలను, ఆయన ఇచ్చినటువంటి ప్రకృతిని వినియోగించుకునే కొన్ని శక్తి సామర్థ్యాలను దైవం మనిషికి ఇచ్చాడు. వీటిని ఉపయోగించుకుని జాగ్రత్తగా ఉపయోగించుకుని దైవం ముందు మనము నిజమైనటువంటి దైవదాసులను లెక్క చెప్పవలసి ఉంటుంది. మరి ఇంకా దైవం తెలియజేస్తున్నాడు, 2 హక్కులు మీరు చెల్లించడానికి నేను మిమ్మల్ని పుట్టించాను. ఒకటి దైవం యొక్క హక్కు, 2 సాటి మానవుల యొక్క హక్కు. దైవం యొక్క హక్కు ఏమిటండి? ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడము, ఆయనకు సాటి సమానము కల్పించకుండా ఉండడము, ఇది ఆయన హక్కు. ఇక సాటి మానవుల హక్కుల్లో తల్లిదండ్రులు ఉన్నారు, భార్య బిడ్డలు ఉన్నారు, ఇరుగు పొరుగు వారు, సమాజంలో ఉన్నటువంటి అనేక మంది, వీరందరి హక్కును కూడా చెల్లించడము, ఇది ప్రధానంగా ఈ 2 పనులు చేయడానికి దైవం మనిషిని పుట్టించడం జరిగింది. ఇంకా చెప్తున్నాడు, కారుణ్యమూర్తి మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, ఎవరి ద్వారానైతే మరి ఇతరులు ఎక్కువగా ప్రయోజనాన్ని పొందుతారో మరి అతనే నిజమైనటువంటి దైవ విశ్వాసి అన్నారు. కాబట్టి మహాశైలారా, ఒక విశ్వాసి యొక్క జీవితము తన కోసం మాత్రమే కాకుండా సాటి మానవుల కోసం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయాన్ని గురించి మరి మనము ఆలోచన చేయాలి. ప్రజలకు ఎవరైతే సేవ ఎక్కువగా చేస్తాడో వాడే నిజమైనటువంటి దైవ మార్గంలో తన ప్రాణాలను అర్పించేవాడు అని చెప్పడం జరిగింది. దైవ మార్గంలో ప్రాణాలు అర్పించడం అనే ఆరాధనకు మించి మరొక ఆరాధన ఉండదు. ఇటువంటి ఆరాధన కూడా ఎవరైతే ప్రజలకు సేవ చేస్తాడో ఆ సేవతోటి పోల్చడం జరిగింది మహాశైలారా. ఇంకా తన మాటల ద్వారా, తన చేతల ద్వారా తన పొరుగువాడు ఎప్పుడైతే సురక్షితంగా ఉంటాడో అప్పుడే నువ్వు నిజమైనటువంటి విశ్వాసివి అన్నారు. కాబట్టి మన మాటల ద్వారా కానీ, మన చేతల ద్వారా కానీ ఎవరు బాధపడకుండా ఉండడము, అది నిజమైనటువంటి విశ్వాసం. ఈ రోజున మనం చూస్తున్నాము, దేవుని పేరుతోటి ఏ విధమైనటువంటి మారణకాండ ప్రపంచంలో జరుగుతుందో. అందరూ దేవుణ్ణి విశ్వసించేవారే, కానీ అన్యాయంగా మరి ఒక వ్యక్తిని చంపివేయడము, రక్తపాతాన్ని ఈరోజు మనం చూస్తూనే ఉన్నాం మహాశైలారా. కానీ ఎవరిలోనైతే నిజమైనటువంటి దైవభీతి ఉంటుందో అతను మరి మనిషిని కాదు కదా, చిన్న జంతువును కూడా చంపడానికి అతను ఎంత మాత్రం కూడా అతను ముందుకు రాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు, ఎవరైతే అన్యాయంగా ఒక ప్రాణాన్ని తీస్తారో వారు సమస్త మానవుల ప్రాణాలను తీసినంత పాపాన్ని మూటగట్టుకుంటారు అన్నాడు. మరి ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడుతారో, అది మనిషి ప్రాణమైనా కానివ్వండి, చిన్న జీవి ప్రాణమైనా కానివ్వండి, ఎవరైతే ఒక్క ప్రాణాన్ని కాపాడుతారో సమస్త మానవులను ప్రాణాలను కాపాడినంత పుణ్యాన్ని వాళ్ళు సంపాదించుకుంటారు అన్నాడు. కాబట్టి అన్యాయంగా ఒక వ్యక్తిని చంపడం, అన్యాయంగా ఒక వ్యక్తి ప్రాణాన్ని తీయడము, అది మహాపాపాల్లో కల్లా గొప్ప పాపంగా దైవం ఇక్కడ పేర్కొంటున్నాడు. అలాంటిది మహాశైలారా, ఇస్లాం ధర్మము రక్తపాతాన్ని సృష్టిస్తుంది, మరి మనుషులను అన్యాయంగా చంపేస్తుంది అని ప్రచారం చేస్తున్నట్లయితే అది ఎంత సత్యానికి వ్యతిరేకంగా ప్రచారం జరుగుతుందో ఒకసారి మనం గమనించాలి. ఏ ధర్మం కూడా మహాశైలారా, దైవం ఇచ్చినటువంటి, దైవం పంపినటువంటి ఏ ధర్మ గ్రంథాన్నైనా పరిశీలించండి, అన్యాయంగా చంపేయండి, అన్యాయంగా రక్తపాతాన్ని సృష్టించండి, మీరే బాగుండండి, ఇటువంటి మాటలు ఎంత మాత్రం కూడా చెప్పవు. ఆ విధంగా చెప్తున్నట్లయితే అవి దైవ గ్రంథాలే కావు. కాబట్టి దైవ గ్రంథాలన్నీ కూడా శాంతిని బోధిస్తున్నాయి, మానవులందరూ కూడా సమానమని బోధిస్తున్నాయి. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, మీరు ఒకరిపై ఒకరు ప్రేమతోటి జీవితం గడపండి, సహకరించుకుంటూ జీవితం గడపండి, సహాయం చేసుకుంటూ జీవితం గడపండి. ఎందుకంటే మానవులందరినీ దైవం ఒకే విధంగా పుట్టించాడు. మరణం తర్వాత మీరు తిరిగి ఆయన వద్దకు వెళ్తారు, అక్కడ మిమ్మల్ని ఆయన ప్రశ్నిస్తాడు, ఎందుకు నేను సృష్టించినటువంటి ఒక ప్రాణాన్ని ఎందుకు తీసావు అని దైవము ఆ వ్యక్తిలో ప్రాణం పోసేంత వరకు కూడా అతను శిక్షిస్తుంటాడు. కానీ మనిషి ఎవ్వరికి కూడా ప్రాణాన్ని పోయలేడు. కాబట్టి మహాశైలారా, ప్రాణాన్ని పోసే శక్తి లేనప్పుడు తీసే హక్కు, అర్హత మనకు ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనము గమనించాలి. కాబట్టి
దైవధర్మమైనటువంటి ఇస్లాం శాంతిని మాత్రమే బోధిస్తుంది. దాని పేరుతోటి చెడును మరి దాన్ని అపార్థాలకు గురి చేయడానికి ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా చెడు ప్రచారం జరుగుతుంది. ఆ ప్రచారం యొక్క ప్రభావంలో మీరు ఎంత మాత్రం కూడా పడకండి. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనం ఇక్కడ ఉంటున్నామో వీటిపై ఆలోచన చేసి నిజ ధర్మాన్ని గుర్తించే సద్భాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.